తెలిసి మాట్లాడాలి. తెలియకపోతే మౌనంగా ఉండాలి. తెలియని మాటలను తెలిసినట్టు మాట్లాడితే మాత్రం చిక్కులు తప్పవు. ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఇదే పరిస్థితి ఎదురైంది. తాజాగా ఆయన మంత్రి నారా లోకేష్పై విమర్శలు చేశారు. తప్పుడు వ్యాఖ్యలు చేశారు. విలేకరుల సమావేశం కావడంతో కొంతమంది ప్రతినిధులు అసలు విషయం చెప్పేసరికి షాక్ తిన్నారు అంబటి. అక్కడితో ఆ విషయాన్ని విడిచిపెడుతున్నట్టు చెప్పి మరో అంశం జోలికి వెళ్లారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అంబటి రాంబాబుపై తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే అంబటి సోషల్ మీడియాలో విమర్శలు రావడం సర్వసాధారణం. ఆయన పట్టించుకునే స్థితిలో ఉండరు కూడా. గతంలో చాలా సందర్భాల్లో దీన్ని చూశాం. అంబటి మీడియా ముందుకొస్తే ఎలా మాట్లాడతారో తెలియంది కాదు. అడ్డదిడ్డంగా మాట్లాడి బుక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన వల్ల లాభం నష్టం అన్నది వైసీపీ నాయకత్వం గుర్తించే పరిస్థితిలో కూడా లేదు. ఎందుకంటే గతంలో చేసిన చాలా వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి అంతటి ప్రతికూల ఫలితాలు అంబటి లాంటి నేతల వైఖరే కారణమని విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయినా సరే జగన్ ఆయన్ను దూరం పెట్టడం లేదు. పైగా పార్టీ తరపున స్వేచ్ఛగా మాట్లాడే చాయిస్ ఇచ్చారు. అది మరింత స్వేచ్ఛకు దారితీస్తోంది. అంబటి కామెంట్స్ ఎప్పటికప్పుడు వివాదాలకు దారితీస్తున్నాయి. ఇటీవల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించిన సంగతి తెలిసిందే. శాసనసభ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి మాక్ అసెంబ్లీ నిర్వహించారు. దీనిపై వ్యాఖ్యలు చేశారు అంబటి. శాసనసభలో స్పీకర్ స్థానంలో విద్యార్థిని కూర్చోబెట్టడం ఏంటని అంబటి ప్రశ్నించారు. ఇంతలో విలేకరులు కొందరు బయటపెట్టారు అన్న విషయం చెప్పడంతో ఇంతటితో ఈ అంశాన్ని ఆపేస్తున్నాను అని చెప్పి మరో అంశాన్ని పట్టుకున్నారు అంబటి. అయితే అప్పటికే లోకేష్ పై విమర్శలు చేశారు. విద్యాశాఖ మంత్రి కావడంతో కొంతమంది విద్యార్థులను తయారు చేశారని, విద్యార్థులతో అటువంటివి చేస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగ దినోత్సవం నాడు విద్యార్థులకు వ్యవస్థల పట్ల అవగాహన కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులతో పాటు విద్యాధికులు దీనిని ఆహ్వానించారు. అయితే అంబటి స్టైలే వేరన్నట్టుంది కదా. అదో తప్పుడు వ్యవహారం అని అర్థం వచ్చేలా మాట్లాడారు. అడ్డదిడ్డంగా మాట్లాడి అడ్డంగా బుక్ అయ్యారు. సోషల్ మీడియాలో నెటిజన్లైతే అంబటిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు.